కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. గోదావరి నదిలోంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను వాడుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. సోమవారం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వానికి ఈ విషయంపై అసలు చిత్తశుద్ధి లేదన్నారు. మరో 15 రోజుల్లో రిజర్వాయర్లో ఉన్న నీళ్లు అన్నీ అయిపోతాయని, గోదావరి నదిలోంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను వాడుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదన్నారు. తమ బీఆర్ఎస్ హయాంలో నాగార్జున సాగర్ కింద కరువులో కూడా పంటలకు నీళ్లు ఇచ్చి చూయించామని తెలిపారు. మిషన్ భగీరథ నీటిని కూడా సరఫరా చేయడం లేదన్నారు. ఉన్న వ్యవస్థలను వాడుకునే తెలివి లేదు, కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. విద్యుత్ రోజుకు 12 గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదని, 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్ష పరిస్థితులు వచ్చాయన్నారు. చంద్రబాబు శిష్యుడు పాలనలో అంతా కరువు వచ్చిందని, సాగర్ నుండి యథేచ్ఛగా 50 టీఎంసీలను ఆంధ్ర సీఎం చంద్రబాబు దోచుకొని పోయారని, ఆయన సోయలేదని విమర్శించారు. నల్గొండ, హైదరాబాదుకు మంచినీటి ఎద్దడి వస్తుందని పాలకులకు ఏమాత్రం అవగాహన లేదన్నారు. మళ్లీ జిల్లా రివ్యూలు అంటూ నానా హడావుడి చేస్తున్నారని తెలిపారు. ఎప్పుడో అలర్ట్ కావాల్సిన ప్రభుత్వం టైంపాస్ చేసిందని, నష్టం జరిగాక షోయింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంకుడు గుంతలు తవ్వండని అంటూ రైతుల్ని మభ్యపెడుతున్నారన్నారు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, అంత నిర్లక్ష్యంగా ఉన్నాయని, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. ఆయన మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, నీకు నిజాయితీ ఉంటే దమ్ముంటే తాను వాడిన ల్యాప్టాప్ సిస్టమ్ ఇస్తే కాళేశ్వరం గొప్పతనం వివరించి కళ్ళు తెరిపిస్తానన్నారు. కన్నెపల్లి పంపుల్ని వాడొచ్చు, ఆన్ చేయొచ్చని ఆధారాలతో నిరూపిస్తానని, ఎన్ఆర్ఎస్పీ సహా అంతటా నీళ్లు ఇవ్వొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. సుందిళ్ల అన్నారం బ్యారేజ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని, చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అభిమన్యు శ్రీనివాస్, రావుల శ్రీనివాస్ రెడ్డి, కొండూరు సత్యనారాయణ, సింగం రామ్మోహన్, భువనగిరి దేవేందర్, పగిళ్ల సైదులు, కందుల లక్ష్మయ్య, కార్పొరేటర్లు దొడ్డి రమేష్, పెరిక యాదయ్య, మారగోని గణేష్, నాయకులు జమాల్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకి, జిల్లా రైతాంగానికి ఏమన్నా కాస్త ఊరట లభించే మాటలు చెప్తారేమో, ఏమన్నా దానికంటే ఏమన్నా, కానీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధి కల్పించలేదు. కరువు పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉన్నట్టు కనపడింది. మామూలు సాధారణమైన పరిస్థితుల్లో ఉండేది ఎంతో అధ్వానంగా ఉండేది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుభవ రాహిత్యమే కాదు, బాధ్యత రాహిత్యంగా కూడా ఉంది అనే విషయం అంతటి కూడా కరువుతో వచ్చే ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఒక పంట నష్టపోతామనేది ప్రజలకు అర్థమవుతుంది లేదు. ప్రభుత్వ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఇవాళ సమీక్షలు పెట్టి ప్రజెంటేషన్లు ఇచ్చి ఒక ఆయన ఇంకొక గుంతలు నవ్వుతానంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తా అంటున్నాడు, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తా అంటున్నాడు. ఇంకో గురుకాలంలో సామెత పుట్టింది మరి ఇటువంటి ప్రభుత్వం విషయంలో, ఇటువంటి మంత్రుల విషయంలో కానీ రూపాయిన తర్వాత దప్పికైన తర్వాత బావిదోపడం ఒక తిరిగి తప్పు పని అనే మాట. ఈ ప్రభుత్వానికి ఇంకా ఆ జ్ఞానం కూడా రాలేదు. వాస్తవానికి కళ్ళ ముందు పోతున్న నీళ్లను ఆపుకునే తెలివి లేదు, సోయి లేదు, చెప్తే నేర్చుకునే విజ్ఞత కూడా లేదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే మీరు గతంలో దృశ్యాలు 2015లో కూడా మనకు మేము ప్రభుత్వం రాగానే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో రాగానే మొదటి సంవత్సరం కరువే మనకు ఎదురైంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా, కొత్త ప్రభుత్వంగా ఏర్పడ్డా ఆనాడు కరువు పరిస్థితుల్ని ఎట్లా డీల్ చేయాలో దాన్ని ఎట్లా కట్టుకొని ప్రజలకు ఉపశమనం ఇచ్చాం. వాస్తవానికి సాగర్ నుండి నీళ్లు తీసి ఆ పరిస్థితులను చూసి వెంటనే చెరువులు నింపినాం. ఖమ్మం మనుషులు తీసుకుపోయే పేరు మీద మీ అందరి సాక్షిగా చెరువులు నింపినాం. ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీళ్లు తీసి రైతులకు కూడా పరోక్షంగా ఆరుతడి పంటలు పండించుకోవడానికి, వేరు ఇతర పంటలను చెప్పినా మళ్ళీ వరినే ఆరుతడి పంటగా పండించుకోవడానికి రైతులకు అవకాశం ఇచ్చి అద్భుతమైన పంటలు పండించారు.
నాగార్జున సాగర్ చరిత్రలోనే మొదటిసారిగా అత్యంత ఎక్కువ దిగుబడి తీశాడు. కేసీఆర్ గారు తయారు చేసి ఇచ్చిన మిషన్ భగీరథను వాడుకోవడం రావడం లేదు. మిషన్ భగీరథతో ప్రతిరోజు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చాం. ఈ జిల్లాలో ప్రతి ఇంచు ప్రతి ఇల్లు ప్రతి గడప ప్రతి గుడిసె నీళ్ళు ఇచ్చాం. ఎందుకు ఉన్న వ్యవస్థలను వాడుకోవడం చేత కావట్లేదు? కారణం ఏంటి? నిజమే ప్రజలకు కొంచెం గందరగోళంగా ఉంటుంది. అదే నిజం ఇచ్చిపోయిన వాటిని ఎందుకు వాడరు? ఎక్కడ ఉంది తప్పు? విద్యుత్ విషయంలో మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ నల్గొండలో ఉన్న మీరు ప్రతి కెమెరామెన్ ప్రతి రిపోర్ట్లు కూడా మీరు అనుభవిస్తున్నారు. రోజుకు 12 గంటలు కూడా చక్కగా రావడం లేదు. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. నల్గొండ పట్టణం పరిస్థితి ఎట్లా ఉంటే ఇక జిల్లాలో గ్రామాల పరిస్థితి ఏంటి, మిగతా రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. మళ్ళీ 2014 ముందు పరిస్థితులు ఏమున్నాయో మళ్ళీ అదే పరిస్థితులు పునరావృతం. నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నీళ్ళ దోపిడీ చేసి తీసుకుపోతుంది. ఇది మన వాటా, తెలంగాణ వాటా. మనం ఇప్పుడు వాడుకోకపోయినా ఇవి రేపటి భవిష్యత్తుకు అవసరం. రేపు కరువు పరిస్థితులు వస్తే ఇబ్బంది అవుతుంది. వాళ్ళని అనుమతించవద్దు అని చెప్పి మేము డిమాండ్ చేసాం ప్రతిపక్షాన్ని. అయినా ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు 50 పైగా టీఎంసీలు తీసుకుపోయాడు అక్రమంగా మన తెలంగాణ. అయినా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, చీమ పుట్టినట్లేదు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అదే మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు. మరి రేపు తప్పకుండా నల్గొండ జిల్లాకు, హైదరాబాద్కు కూడా మంచినీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉంది. వీళ్ళు చేసే దుర్మార్గాల వల్ల, వీళ్ళ పట్టింపులు ఇద్దరు, వీళ్ళ సోయిలు ఇద్దరు జిల్లాలో రైతాంగాన్ని ఇప్పుడు విజ్ఞప్తి చేస్తారు. ఏమని? ఆర్గానిక్ పంటలు వేసుకో,